ఈ రోజు నవంబర్ 21 ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ఆక్వాకల్చర్ రంగంలో ప్రసిద్ధిగాంచిన ప్రముఖ ఫిషరీ న్యూస్ మీడియా భారతదేశంలోని ఆక్వా రైతులకు వారి కృషికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతుంది. చేపల పెంపక వ్యవస్థ అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న రంగం. ఇది లక్షలాది మంది రైతులు, మార్కెటర్లు మరియు వ్యాపారులకు ప్రత్యక్షంగా ఆదాయం అందిస్తూ నిరుద్యోగతను తగ్గించడంలో కూడా సహాయపడుతోంది. మన దేశంలో చేపల పెంపక రంగం ప్రస్తుతం ప్రపంచంలోని అగ్రగామి పరిశ్రమల్లో ఒకటిగా నిలుస్తోంది. భారతదేశంలోని పల్లె ప్రాంతాలు ఎంతో మందికి జీవనోపాధి మాత్రమే కాకుండా దేశ ఆర్థికాభివృద్ధికి కూడా కీలకమైన పునాది. ఆక్వాకల్చర్ రంగంలో ఎన్నో కుటుంబాలు సాధించిన విజయం నేడు ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. పల్లెటూర్లలో చిన్న చిన్న చెరువులు, చేపల పెంపకం ఆరంభించి ప్రస్తుతానికి దేశీయ మార్కెట్లకు సరఫరా చేయటమే కాదు, విదేశాలకు ఎగుమతులు కూడా చేస్తూ భారత ఆర్థిక వ్యవస్థకు కీలక భాగస్వాములుగా మారిన రైతుల కథలు ఎంతో ప్రేరణాత్మకం. చిన్న మొత్తంలో ప్రారంభమైన ఈ రంగం మోడర్న్ టెక్నాలజీని అనుసరించటం, ప్రభుత్వ మత్స్య వనరుల ద్వారా శిక్షణ పొంది విస్తరించింది. ఆక్వాకల్చర్ రైతులు ఎన్నో ఆధునిక పద్ధతులను అనుసరిస్తూ అధిక ఉత్పత్తిని సాధించారు. వారి కృషి వల్ల నేడు చేపల ఉత్పత్తి మార్కెట్ దేశీయంగా మాత్రమే కాకుండా ప్రపంచంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చింది. ఈ రంగంలో రైతుల కృషి వల్ల భారత ప్రభుత్వం కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతుంది. చేపల ఉత్పత్తి ద్వారా జీవనోపాధి పొందిన లక్షల కుటుంబాలు తమ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటూ గ్రామీణ అభివృద్ధికి కూడా తోడ్పడుతున్నారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా చేపల పెంపకం, ఆక్వాకల్చర్ రంగంలో పనిచేసే రైతుల కృషికి మనం సదా రుణపడి ఉండాలి. ఈ విజయగాథ ప్రతి ఆక్వాకల్చర్ ఎంటర్‌ప్రెన్యూర్ కు ఒక స్ఫూర్తి. వారి శ్రమ, దీక్ష దేశానికి ఆదర్శం. ఈ సందర్భంగా మీ కృషికి, సంకల్పానికి మరియు చేపల పెంపక రంగానికి చేసిన సేవలకి గౌరవం తెలియజేస్తూ ఈ రంగం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ఈ ప్రపంచ దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక వాక్యం గుర్తుంచుకోవాలి: ఆక్వాకల్చర్ ఫర్ ఏ బెటర్ టుమారో.